గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినంత అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయలేదని కురుపాం ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. 2019కి ముందు గిరిజనులను ఎవరూ పట్టించుకోలేదని, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారి కోసం ఎన్నో పథకాలు తెచ్చారని ఆమె అన్నారు. ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గిరిజన రిజర్వ్డ్ స్థానం కురుపాం నియోజకవర్గానికి కోడలుగా అత్యంత అడుగుపెట్టిన పాముల పుష్ప శ్రీవాణి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపింది. మూడోసారి వైసీపీ అభ్యర్థిగా కురుపాం నియోజకవర్గంలో అయితే బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా ఆమె చేసిన అభివృద్ధి ఏంటి, రానున్న కాలంలో ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తున్నారు తదితర అంశాలను అడిగి తెలుసుకుందాం. మన వద్ద కురుపాం ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి ఉన్నారు. మీరు ప్రస్తుతం అయితే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎట్లాంటి స్పందన అయితే మీరు మళ్ళీ ప్రజల నుంచి చూస్తున్నారు? సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కురుపాం అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడోసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఈరోజు దిగి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా ప్రతి చోటకి ఓటర్లని అభ్యర్థించడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పట్టి సాదరంగా ఆహ్వానం పలికేటువంటి పరిస్థితులన్నీ కూడా మేము ఈరోజు చూస్తున్నాము. టోటల్ ఈ 5 ఇయర్స్లో ఈరోజు ఓటు అడగడానికి ధైర్యంగా ప్రజల వద్దకు మేము వెళ్ళగలుగుతున్నాం. అంటే ఈ 5 సంవత్సరాల పాటు నియోజకవర్గ ప్రజలకి సంక్షేమం విషయంలో రాజకీయాలు చేయకుండా, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా మా పార్టీ కాకపోయినా, మాకు ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి మంచి చేశాము, ప్రతి ఒక్క కుటుంబానికి మేలు చేశాము. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఓటు అడగడానికి ప్రజల దగ్గరికి వెళ్తున్నాము. అలాగే నియోజకవర్గ అభివృద్ధిని కూడా గతంలో ఎన్నడూ ఎవరు చెయ్యని విధంగా ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినప్పటికీ కూడా కురుపాం నియోజకవర్గ అభివృద్ధి సుమారుగా 1000 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు తీసుకొచ్చి ఈరోజు పనులు జరుగుతున్నాయి. సో అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ ఈ 5 సంవత్సరాలు జగనన్న పరిపాలనలో, జగనన్న ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో చేశాం. కాబట్టే ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు బ్రహ్మరథం పడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేడం, అనూహ్యంగా మీరు సెకండ్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు అనూహ్యంగా ఈ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం వంటి ఉన్నతమైన పదవి మీకు వచ్చింది. ఇది ఎట్లా సాధ్యమైంది? 2019లో రెండోసారి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ క్యాబినెట్లో మంత్రివర్గ కూర్పులో నాకు అవకాశం రావడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు విధేయతకి, పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఎప్పుడూ ఇస్తారు. అందులో భాగంగానే మాకు మంత్రివర్గంలో అవకాశం వచ్చిందని అయితే నమ్ముతున్నాను. నియోజకవర్గంలో ఈ 5 ఏళ్లలో జరిగిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏం చెప్తారు మేడం? ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఒకే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఉందో ఆ ఇంజనీరింగ్ కాలేజ్, ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని ఈ జిల్లాకే చిట్ట చివరి నియోజకవర్గమైనటువంటి కురుపాం నియోజకవర్గంకి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను తీసుకురాగలిగాను. 150 కోట్ల రూపాయలతో సుమారుగా 100 ఎకరాల్లో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుంది. సుమారుగా 60% పైనే పనులు కంప్లీట్ అయినాయి. అదేవిధంగా ప్రధానమైనటువంటి సమస్యలు గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడు కూడాను రోడ్లు, మంచినీటి సౌకర్యం, అదేవిధంగా విద్య, వైద్యం, కనెక్టివిటీ, ఇవి ప్రధాన సమస్యలు. ఏదైతే ఈ 5 సంవత్సరాల జగనన్న ప్రభుత్వంలో విద్య పరంగా చూసుకుంటే, ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న తీసుకొచ్చినటువంటి నాడు నేడు అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ద్వారా సుమారుగా నా నియోజకవర్గంలో 300 స్కూల్స్ని నాడు నేడు ద్వారాగా 9 అంశాలతోటి ప్రజలకి, విద్యార్థులకి మంచి వాతావరణంలో స్కూల్స్ యొక్క అట్మాస్ఫియర్తో పాటు వాళ్ళకి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో 9 అంశాలు, రన్నింగ్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, అదేవిధంగా బాత్రూమ్స్ కానీ, ఈరోజు లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, బెంచెస్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, ఇలాగా 300 స్కూల్స్ నాడు నేడు ద్వారాగా డెవలప్ చేయడం జరిగింది. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య గతంలో ఉండేది, చాలా వరకు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండేది. నా నియోజకవర్గంలో చాలా వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళినా చూడండి నా పేరు మీద వాటర్ ట్యాంక్స్ కూడా ఉంటాయి.
అలాగే జలజీవన్ మిషన్ అనేది 100 కోట్ల ప్రాజెక్ట్ని కురుపాం కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. అందులో కొంత టెండర్ కంప్లీట్ అయ్యి వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యి కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. జలజీవన్ మిషన్ అంటే ఇంటింటి కుళాయి అనేటువంటిది. అదేవిధంగా హెల్త్ పరంగా నా నియోజకవర్గంలో అన్ని పిహెచ్సిల్లో కూడా నాడు నేడు ద్వారాగా అన్ని పిహెచ్సిల మౌలిక వసతులతోటి అన్నిటినీ నాడు నేడు ద్వారాగా డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే కనెక్టివిటీ చెప్పాను మీకు, ఏ గ్రామం వెళ్ళినా కూడా సెల్లలు పంచేవారు. ట్రైబల్ ఏరియా వెళ్తే ఇంకా మనం ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనెక్టివిటీ అనేది బయట ప్రపంచంలో మన కనెక్టివిటీ. అటువంటిది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సుమారుగా నా నియోజకవర్గంలోని 100 టవర్ల వరకు కూడా వేయడం జరిగింది. అవి కొన్ని కంప్లీట్ అయినాయి, ఓపెన్ కూడా చేశారు, కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. కనెక్టివిటీని కూడా ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో నా నియోజకవర్గంలో విద్య, వైద్యం, వాటర్ సమస్య, కనెక్టివిటీ అన్ని రకాలుగా కూడా ప్రజలకు అభివృద్ధి చేశాము. ఇంకోటి రోడ్లు. నా నియోజకవర్గంలో అంటే గిరిజన ప్రాంతం అనే కాకుండా మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, పిఐయు కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ అన్నీ కలిపి సుమారుగా 300 కోట్ల రూపాయలతోటి మేము గ్రామాలకు రోడ్లు వేయడం జరిగింది. చాలా వరకు రోడ్ల సమస్యనైతే కురుపాం నియోజకవర్గంలో తీర్చాము. ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అభివృద్ధి విషయంలో అవన్నీ కూడా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాతే కురుపాం కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అయిందని అయితే ఘంటాపదంగా చెప్పగలము. కురుపాం నియోజకవర్గానికనే ప్రధానంగా 2 సమస్యలు అయితే ఇక్కడ ప్రధానంగా వేధిస్తున్నాయి ఇప్పటి నుంచి కూడా. ఒకటి ఏనుగుల సమస్య, రెండోది ఏంటంటే పూర్ణపాడు లాబేస్ వంతెన. ఆ గ్రామాలకి వెళ్ళే మార్గం లేక చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని చాలాసార్లు కూడా ఈ బ్రిడ్జ్ వేస్తున్నా సరే ఇంకా అది పూర్తి కాదు. ఎందుకు, ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నాయి మేడం అసలు దీనికి సంబంధించి? పూర్ణపాడు లాబేస్ వంతెన అయితేనండి 2014 నుంచి 2019 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే పూర్ణపాడు లాబేస్ వంతెనకు సంబంధించినటువంటి జీవో గత ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు జీవో ఇచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేసి కొంతవరకే వాళ్ళు చేసి వదిలేయడం జరిగింది. 2019లో నేను విజిట్కి వెళ్ళినప్పుడు కూడా బ్రిడ్జి చాలా వరకు కంప్లీట్ అవ్వలేదు. మేము వచ్చిన తర్వాత అంటే 2019లో మేము గెలిచిన తర్వాత, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్ణపాడు లాబేస్ వంతెన కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టామన్నది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 80 80% వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. తర్వాత బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో 1,25,00,000 రూపాయల బిల్లులు కూడా పెండింగ్ ఉంటే ఆ బిల్లులు కూడా కాంట్రాక్టర్ నాతో చెప్తే దగ్గర ఒక నెల 2 నెలల్లో అవి క్లియర్ చేయడం జరిగింది. తర్వాత ఒక 20% ఉండిపోయింది. జనరల్గా పూర్ణపాడు లాబేస్ వంతెన అనేది నది మీద ఉండడం వల్ల 24 గంటలు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అయితే అవ్వదు. మీకు తెలుసు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా టైంలో లేబర్ కానీ పనులు చేయడానికి కానీ ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవ్వలేదు. వాళ్ళు ఎక్కడి నుంచో లేబర్ తెచ్చుకుంటారనమాట. సో ఈ 3 ఇయర్స్లో అయితే 80% వరకు మేము పూర్ణపాడు లాబేస్ బ్రిడ్జ్ని అయితే చేయగలిగాం. 20% అయితే కంప్లీట్ చేయలేకపోయాము. ఖచ్చితంగా ఆ విషయంలో చేయలేకపోయామన్నది నేనైతే ప్రజలకి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఒకటైతే నేను చెప్పగలను, రాబోయేది జగనన్న ప్రభుత్వం. మళ్ళీ నేను ఇక్కడ హ్యాట్రిక్ గెలవబోతున్నాను. 2029 ఎలక్షన్లో పూర్ణపాడు లాబేస్ వంతెన పూర్తి చేసి ఎలక్షన్కి వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పుడు జరిగిందంతా కూడా సంక్షేమ అభివృద్ధితో పాటు నియోజకవర్గ పరంగా కూడా గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని, అలాగే రాబోయే రోజుల్లో కూడా మరింత సంక్షేమాన్ని అభివృద్ధి ఈ నియోజకవర్గంలో చేపడతామని, ప్రజల్ని తను 3వసారి కూడా గెలిపించాలని అయితే పాముల పుష్పశ్రీ అని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి.